పోలీస్ శాఖలో అవినీతిని సహించం, మాదక ద్రవ్యాల ముఠాల ఏరివేతకు పటిష్ట చర్యలు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. ఈనాడు ముఖాముఖిలో నూతన డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి. సో నిన్న ఆయన కొత్త డీజీపీగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఫస్ట్ నుంచేమో మొన్న రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నాడు. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మనం అడిగేది ఒకటే, స్వేచ్ఛగా ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చేలాగా పోలీస్ స్టేషన్లు కనబడాలి. పోలీస్ స్టేషన్ అంటే కిలోమీటర్ దూరం పారిపోయేలాగా పోలీస్ స్టేషన్లు ఉండకూడదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా సెటిల్మెంట్ జరుగుతున్నాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు అవుతున్నాయి. ఎవడన్నా క్వశ్చన్, ఇప్పుడు పోలీసుల రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్స్ ఎట్లా జరుగుతున్నాయి? ఒక ఎస్ఐ ఉన్నాడు, ఫలానా ఏరియా పోలీస్ స్టేషన్లో ఆయనకు పోస్టింగ్ కావాలా. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? పోస్టింగ్ రాకముందు ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చోవాలి. ఆ ఎస్ఐ ఎమ్మెల్యే దగ్గర పోయి, సార్ నేను వీడికి వస్తున్నా, మరి ఏంది అని అంటే ఆయన రికమెండ్ చేస్తే, ఆ ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఆయన అక్కడ పోస్టింగ్ వస్తుంది. చూడు ఎట్లుందో. ఇక మరి ఆయన ఎవరు చెప్పినట్టు పని చేయాలి? ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పనిచేసే ప్రయత్నం చేసింది అనుకో, వితిన్ 1-2 monthsలోనే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారు అక్కడి నుంచి. మళ్ళీ ఆయనకు నచ్చిన ఆయన తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. 119 నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఇదే. దాదాపుగా 100 నియోజకవర్గాల్లో జరుగుతున్నది ఇదే. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఇంకా వేరే పోస్టులు కానీ ఎవరు చెప్పినట్టు నడుస్తున్నాయి? మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే పోలీసుల ట్రాన్స్ఫర్స్ విషయంలో. చూస్తున్న ఎమ్మెల్యేలకు తెలుసు. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే ఈ షో చూస్తే నేను చెప్పింది వింటే వాళ్ళకి తెలుసు, మీ నియోజకవర్గాల్లో మీరు పెట్టిన ఎస్ఐలు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఉందా అని. ఎంతమంది మన సర్కిల్స్లో ఉన్న వాళ్ళు ఆ ఎస్ఐలే చెప్తుంటారు, ఇగో ఫలానా ఎమ్మెల్యేని గెలవంది, నాకు అక్కడ పోస్టింగ్ రాలే. ఒకవేళ నాకు జెన్యూన్గా ఇప్పుడు జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్లో పోస్టింగ్ వచ్చినా ఎమ్మెల్యేని కలవాలి పోయి. ఇక ఎమ్మెల్యే అవినీతి చేస్తే, ఎమ్మెల్యే మనుషులు ఏమన్నా అరాచకానికి పాల్పడితే ఇక ఆ ఎస్ఐ కానీ, ఆ పోలీస్ స్టేషన్ కానీ ఏం చర్యలు తీసుకోగలుగుతుంది? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తీసుకుపోతారు, బెదిరిస్తారు, ఇంకోటి. ఇది అత్యంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో శివధర్ రెడ్డి గారు, కొంత మీకు మంచి పేరే ఉన్నది, ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయండి.